అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా గుంటూరుకు చెందిన వెలవర్తి పాటి పాండురంగ విఠల్ను నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరులో పాండురంగ విఠల్కు అభినందన కార్యక్రమం నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, కోనూరు సతీష్ శర్మ, శంకరమంచి లలిత శాస్త్రి, మాచిరాజు మురళి, కుందేటి సుబ్రహ్మణ్యం, కొప్పర్తి సీతారమేష్, వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొని పాండురంగ విఠల్ని ఘనంగా సత్కరించి అభినందించారు. బ్రాహ్మణుల సంక్షేమ అభివృద్ధికి పాండురంగ విఠల్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పాండురంగ విఠల్ మాట్లాడుతూ బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా వ్యవహరించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దేవాలయాల్లో అర్చకత్యాన్ని వేరే వారికి ఇవ్వాలని చెప్పేవారు వారి రిజర్వేషన్లు కూడా వదులుకోవాలని సవాల్ విసిరారు. దేశంలో బ్రాహ్మణ సంఘాన్ని ఏకం చేసి వారి సంక్షేమం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ రోజున వెలవర్తి పాండురంగ విఠల్ గారు జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బ్రాహ్మిన్ అయినందుకు వారి సన్మానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ రావటం ఇది మొదటిసారి. కాబట్టి గత్తపురి జిల్లాలో పుట్టి గుంటూరు వాస్తవ్యం మొత్తం భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ సమాఖ్యకు సెక్రటరీ కావడం ఏదైతే చాలా అరుదు. కాబట్టి గుంటూరు బ్రాహ్మణుల అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఇకపోతే అర్చకుల పైన చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే వాళ్ళు పునఃసమీక్షించుకోవాలి. ఇది ఇంతకుముందు బాధపడ్డాం. ఎండోమెంట్ యాక్ట్ 1987 వచ్చి ఆ యాక్ట్ ద్వారా అర్చకులకు ట్రస్టీస్కి పడిన బాధలు ఏవో తెలుసు. 1996 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫౌండర్ మెంబర్ ఫ్యామిలీ ఇంటి పెడుతూ అర్చకులకు కూడా ప్రార్థన ఇచ్చినటువంటిది నెట్టిన ముట్టికాయలు వేస్తే కానీ కుదరలే. ఈ మధ్య కొత్తగా పోగళ్ళు వస్తున్నాయి. అర్చకత్వం చేసేటువంటి సత్తా సామర్థ్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. దానికి 4 వేదాలు చదువుకోవాలి, ఉపనిషత్తులు తెలియాలి. తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుకునేటువంటి వాడు నాయకులు వెళ్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. విమర్శ చేయట్లా. వేదం నేర్చుకోండి, గురుకులాలకు వెళ్ళండి, గురుకులం నుండి చెప్పే వేద పాఠాలు నేర్చుకోండి, సాంప్రదాయాన్ని తెలుసుకోండి. ఇవి తెలుసుకోకుండా మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు ఈ మధ్య చాలా పుట్టగొడుకులాగా వస్తున్నారు. అంటే ఒకటే మేము మనం చేస్తున్నాం. అవసరమైతే గురుకులాలు పెట్టండి. మీరు గురుకులాలు అధ్యాపకులుగా బ్రాహ్మణులు వస్తారు, మీకు చెప్తారు. నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మాట్లాడండి. సమాజంలో ఉండేటువంటి 4 వర్ణాలు కూడా ఒక వర్ణానికి ఒక రకమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకదానికి ఎంకరేజ్ కావటానికి లేదు. కాకపోతే కాన్స్టిట్యూషన్ ఎంకరేజ్ అవ్వచ్చు. కానీ మీరు వేదం నేర్చుకోకుండా ఎవరైతే మాట్లాడతారో వేదం నేర్చుకుని మాట్లాడండి. ఈ మధ్య కొత్త పాకలు చూస్తున్నాం. వేదం తెలియకుండా, అర్థం తెలియకుండా పురోహితుల్ని బ్రాహ్మణులు అంటూ సమంజసం కాదు. నేను ఇక్కడ వేరే ఉద్దేశంతో మాట్లాడాల. కాబట్టి ఎవరెవరైతే అర్చకత్వం పైన దవననీతి భాష మాట్లాడారో అర్థం చేసుకోండి. మేము ఒకటే మనం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఎంకరేజ్ కాము ఎవరి దాంట్లోకి. మా దాంట్లోకి ఎవరైనా ఎంకరేజ్ అయితే వాళ్ళకి వేదంతో పాఠం చెప్తాం, వేదంతో గుణం చెప్తాం, వేదంతో ఆయుధం చూపిస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరెవరైతే రాజకీయ నాయకులు రాజకీయ ముసుగులో ఉన్నారో అర్చకత్వాన్ని బ్రాహ్మణ జాతిని ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారో మేము మనం చేస్తున్నాం. ఒకటి మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం గాయత్రి మంత్రం తిప్పి చదువుతాం.
గాయత్రి మంత్రం తిప్పి చదివితే పరిణామాలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి, సమాజహితం కాదు అసలు. కాబట్టి అర్చకత్వానికి కానీ అర్చక పురోహితులకు కానీ ఎవరైనా సరైన పద్ధతులు మాట్లాడకుండా ఉండేట్టయితే అవసరమైతే డిఫమేషన్ కేసు కూడా వేస్తాం. ఎందుకు చెప్తానంటే ఇది ఊరికి ఉద్దేశం కాదు, ఒక కమ్యూనిటీని కాస్త టార్గెట్ చేయడం ఏదైతుందో సమంజసం కాదు. ఈరోజు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు, అందుకు గాను గుంటూరు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు నాకు చిరు సత్కారాన్ని కలిగించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో బ్రాహ్మణ జాతిని ఎవరైనా సరే కించపరిచినా, అమర్యాదగా మాట్లాడినా వారి మీద అన్ని రకాల అంటే రాజకీయంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవటం జరుగుతుందని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లు ఎవరైతే దేవాలయాల్లో అర్చకత్వం బ్రాహ్మణే చెయ్యాలా అని చెప్పి అన్నారో వాళ్ళకి సూటిగా నేను ఇచ్చే ప్రశ్న ఒక్కటే, బ్రాహ్మణులకి అర్చకత్వం ఉండకుండా ఉండాలి అని మీరు అనుకుంటే తప్పులేదు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో 40% దేవాలయాలు బ్రాహ్మణులు కాకుండా మిగిలిన కులాల వారే నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణులు 60% ఉన్నారు అర్చకులుగా, మిగతా 40% అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండేటువంటి ఇంపార్టెన్స్ను బట్టి మిగిలిన కులాల వాళ్ళు కూడా భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు, సంతోషం. కానీ మీరు కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేయటం అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికో డైవర్షన్ పాలిటిక్స్కో ఉపయోగపడుతుందే తప్ప ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో ఉన్నటువంటి కులాల్లో భేషభావాలు రేకెత్తించి ఒకరినొకరు దూషించుకునేటువంటి అవకాశాన్ని దయచేసి కల్పించవద్దని అన్ని రాజకీయ సామాజిక సంఘాలకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా ఈరోజు అభినందన సభ జరిగినటువంటి వెలవర్తిపాటి పాండురంగ విట్ల గారికి ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క సామాజిక వర్గాల పదవులన్నీ కూడా ఆ జాతి అభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమం కోసం మనం పాటుపడుతూ ఉంటాం. అలానే బ్రాహ్మణుని యొక్క సంధ్యావందనంలో వచ్చేటువంటి మొదటి పాత్రే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని అనునిత్యం తను సంకల్పంలో తనతో పాటు ఇతర సామాజిక వర్గాల అభివృద్ధిని, ఆకాంక్షని, సంక్షేమాన్ని కోరుకునేటువంటి ఏకైక జాతి ఈ సృష్టిలో బ్రాహ్మణ జాతి మాత్రమే. ఈ బ్రాహ్మణ జాతిలో ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖలో కానీ ఇతర దేవాలయాల్లో కానీ అర్చకులుగా పనిచేసేటువంటి బ్రాహ్మణులకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి హక్కు కాదు ఈ అర్చకత్వం అనేది కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంది వాళ్ళ పెద్దలు చాలామంది. ఇది సనాతన హైందవ సాంప్రదాయాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అర్చకత్వం. అటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు వైకానసులు కానివ్వండి, ఇటు ఏదైతే మరి మన శ్రీశైలం దేవస్థానంలో ఉండేటువంటి శివార్చకులు కానివ్వండి, ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్నప్పుడు ఏదైతే కొండ జాతులకు సంబంధించిన దేవాలయాల్లో కానీ, చిన్న చిన్న దళితవాడల్లో ఉండే దేవాలయాల్లో కానీ అక్కడ ఉన్న సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి సంకల్పాన్ని నేర్పించి వారికి ఆ గుళ్ళల్లో దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 35% పైగా ఇతర సామాజిక వర్గాలు కూడా అర్చకత్వం చేస్తూ ఉన్నాయి. వారందరినీ కూడా నోరు కొట్టే విధంగా ఇది ఒక బ్రాహ్మణుల అర్చకత్వమే కాదు,